భీంపట్నం సివిల్ కేసులో యాచారం సిఐ శంకర్ నాయక్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సివిల్ కేసులో ఓ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో సిఐ నిర్బంధించారు. ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ వృద్ధులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి తాను చెప్పినట్టు వినకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వారి కొడుకును పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లడంతో బాధితులు మీడియాను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఒకే వర్గానికి చెందిన వ్యక్తులకు సపోర్ట్ చేస్తూ తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వారు ఆయననేమో దున్నుకోమని చెప్తుండ్రు, నాటేసుకోపోరు మీరు అంటుండ్రు. మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపలి వచ్చి లాక్ వేస్తుంది. మమ్మల్ని సిఐ గోపాల్ సార్ అందరు మాట్లాడారు. మిమ్మల్ని రిమాండ్ చేస్తా లోపలి కోరి మీరు మీకు ఎక్కువ కోర్టులో ఆర్డర్ వేసినప్పుడు కోర్టులో చూసుకోరు మీరు. మమ్మల్ని కోర్టులో చూసుకోమంటుండ్రు. వాళ్ళనేమో దున్నుకొని నాటేసుకోమని కొద్దిగా వచ్చి కూర్చున్నా నన్ను గింత పట్టి ట్రాక్టర్ దొప్పించి దెబ్బలు కొట్టిరు అన్నా కానీ నన్ను పట్టించుకుంటలేరు. నా ఎంతో వచ్చింది మా వాళ్ళని ఆయన కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటారు. నన్ను ఏం నన్ను పట్టుకోలేడు, నా రోజు చూస్తలేడు. మమ్మల్ని మొత్తం లోపడేసి లాకేస్తుంది. ఎవరైతే ల్యాండ్ వదిలిస్తున్నారో వాళ్ళకి కాకుండా ల్యాండ్ వాళ్ళు దున్నుకుంటే వెళ్ళిపోయి ఆపడం, సతాయించడం, లేకపోతే వాళ్ళతో గొడవపడడం, కొట్టడం జరుగుతుంది. దీని మీద మేము కేసు కూడా చేయడం జరిగింది. ఇది యాక్చువల్ ఇష్యూ. దీనికి సంబంధించి ఎంఓయూ కూడా మా దగ్గర ఉంది. దానికి సంబంధించి మొత్తం ఏదైతే ఉందో లేఅవుట్ దానికి సంబంధించి ఎవరైతే మా దగ్గర ఉన్నాయి. సార్ ఎఫ్ఐఆర్ చేసిరా సార్? ఎఫ్ఐఆర్ అంతకుముందు ఎఫ్ఐఆర్ అయింది, 5 ఎఫ్ఐఆర్ అయినాయి. ఇదే విషయంలో ప్రతిసారి వీళ్ళంతా ఎవరైతే ఈ పాల మారయ్య అతనికి సంబంధించి ఏదైతే శ్రీకాంత్ రాజు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మారయ్య సంబంధించిన ల్యాండ్ ప్రతిసారి డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. సో మారయ్య వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పుడు కాదు 2015 నుంచి కేసులు వస్తారు. మేము 2 పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇందులో నుంచి భూమి అడుగుతున్నారు అని చెప్పేసి. అది ఇప్పించే పని మాది కాదు. సో కోర్టుకి వెళ్ళేసి కోర్టు ద్వారా ఏమైనా ఉంటే తీసుకొని రమ్మని చెప్పాము. కోర్టు ద్వారా మీకు ఏదైనా ఎవరి ఫేవర్ ఉంటే వాళ్ళకి మేము సాయం చేస్తామని కూడా చెప్పాము. ప్రతిసారి ఒకసారిగా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం. ఇప్పటికే నేను కనీసం 5-6 సార్లు పిలిచి చెప్పాను, ఇలా కాదు ఇలా చేయండి, కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకోండి.